హలో ఎవ్రీవన్. ఇవాళ నేను చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఎలా టేస్ట్ రావాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. వన్స్ ఒకసారి ట్రై చేయండి. నేనైతే దీనికి 4-5 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, పెరుగు కొంచెం, అలాగే హాఫ్ కప్ ఆయిల్, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కారం, ఇంకొంచెం బిర్యానీ మసాలా. ఓకేనా? ఆ బిర్యానీ మసాలా అనేది హోమ్ మేడ్ అండి. నేను చేసుకున్న ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా మీకు కావాలి అంటే నాకు ఏం చేస్తారంటే, మీరు కామెంట్ సెక్షన్లో అక్క ఈ బిర్యానీ మసాలా ఒక్కసారి ఆ వీడియో అప్లోడ్ చేయండి అని అడగండి, కంపల్సరీ అప్లోడ్ చేస్తాను అనమాట. సో ప్రాసెస్ చూసేద్దామా. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని, నేనైతే స్టీల్ ప్యాన్ తీసుకుంటున్నా. మీ దగ్గర గాన ఐరన్ది కానీ ఉంటే ఐరన్దే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేటివి ఆల్మోస్ట్ బ్రౌన్ ఆనియన్స్ లాగా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. అలాగే కొంచెం ఇంకా చికెన్ 1/2 kg బాగా కడిగి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కడుక్కున్నదనమాట 1/2 kg చికెన్. నేనైతే ఒక 5 minutes లిడ్ పెట్టేస్తా అలా వేసాక. ఎందుకు అంటే దాంట్లో ఉన్న వాటర్ కానీ అలా బయట వచ్చేస్తుంది, ఆ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఆ వాటర్ అనేది మళ్ళీ ఒక 5 to 6 minutes ఇలా మగ్గించుకుంటేనే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయట వచ్చి అది ఎలా అంటే అడుగట్టడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ టైంలో ఇంకా మీరు ఇప్పుడు నేను అప్పుడే చెప్పాను కదా, బిర్యానీ మసాలా, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అది వేసుకోవాలి. అది బిర్యానీకే కాదు, ఏ మసాలా కర్రీ చేసినా మామూలుగా ఉండదు అయితే టేస్ట్ అయితే. మీరు వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇంకా ఫైనల్గా ఇలా కలిపేసుకున్నాక ఒక 2 to 3 minutes అండి ఇలా కలుపుతూ ఉండండి. ఓకేనా? మీకు ఈ బిర్యానీ మసాలా కావాలంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ అక్క అప్లోడ్ చేయండి వీడియో అని పెట్టండి. ఓకేనా? సో ఈ కర్రీ అసలు చాలామంది అడుగుతారు మీ ఇంటికి వస్తే కూడా, ఏంటి వెరైటీగా ఉంది ఈ మసాలా, కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి. నేనైతే పక్కా చెప్తా, వన్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా అడుగు కడుతూ ఉంటుంది, సో దాన్ని గోకుతూ చేయడమే ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అనమాట యాక్చువల్లీ. ఇంకా నేను అప్పుడే చూపించాను కదా ఇంగ్రీడియంట్స్, పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని మీకు తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఆల్రెడీ కొద్దిగా వేసాను, అందుకే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంకా వేసేసుకొని ఇవి బాగా కలిపేసుకొని ఒక 2 to 3 minutes అనమాట ఇలా బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా కలర్ ఎంతో బాగుందో కదా, చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగుంటుందండి. వన్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక మూత పెట్టేసుకుందామా. ఒక మూత పెట్టేసుకొని ఒక 5 to 6 minutes అంతే పెట్టుకున్నారనుకో, కరెక్ట్గా 5 minutes చాలండి. మళ్ళీ అడుగు కడుతుంది, ఖచ్చితంగా అడుగు కడుతుంది. అది ఐరన్ కడాయి అయినా స్టీల్ది అయినా. నాన్ స్టిక్ అయితే కట్టదు, బట్ ఐరన్ కడాయిలో చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే దీన్ని ఇట్లా గీరుతూ మొత్తం మసాలా కింద అడుగట్టకుండా చికెన్కే పట్టేలాగా ఇలా కదిపిస్తూ చేస్తుంటాను అనమాట. ఫైనల్గా అయితే కొంచెం మెంతి ఆకులు, సారీ మెంతి కాదండి, పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర వేసుకొని కొద్దిగా పెరిగేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు, నీళ్ళగా అయిపోతుంది. సో అందుకే ఇలా వేసుకొని ఇంకా బాగా గోకి 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 ఆ మసాలా అంతా చికెన్కి పట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు అలా గోకిన దాన్ని అసలు ఆ ముక్కకి మసాలా అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఇలా ఏం కాదు, ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి వీలైతే స్టవ్ ఆపేయండి. మొత్తం గోకేసి ఆ చికెన్కి అంతా మసాలా పట్టేలాగా ట్రై చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు కానీ మూత పెట్టుకున్నారనుకోండి,